ఆరు బయట అరుగు మీద ₹1 పడిపోతే 60 సార్లు వెతుక్కోవడం మనిషి సహజ లక్షణం. కానీ ఇక్కడ కనబడే పెద్దాయన 1/2 డజన్ ఆస్తులతో పాటు 6 కోట్ల విలువైన సంపదను అప్పనంగా అనాథాశ్రమాలకు దారాదత్తం చేసిన గొప్ప మనసున్న మానవతావాది. చాటి మనసులపై మమకారాన్ని అపారంగా పెంచుకొని మానవ సేవే మాధవ సేవగా జీవనం సాగిస్తున్న ఇతను ఎవరు? దేశానికి ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి ఉన్నత అధికారులను ఎలా అందించారు? దేశ ఆర్థిక రంగాన్ని అవపోషణ పట్టిన ఆర్బీఐ గవర్నర్ ఇతని శిష్యుడు అని మనలో ఎంతమందికి తెలుసు? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, ఈ వీడియోను జస్ట్ లైక్ చేయండి చాలు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పేదరికంలో నిరుపేదరికం ఆవహిస్తే మనిషి ఎలా ఉంటాడు, ఎలా జీవనం సాగిస్తాడు అనేదానికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ కనిపించే ఈ వ్యక్తి వేషధారణ, రూపురేఖలే సజీవ సాక్ష్యం. కానీ రూపం చూసి, వేషం చూసి ఇతన్ని తక్కువగా అంచనా వేస్తే తప్పులో కాలేసినట్టే. ఇతని పేరు అలోక్ సాగర్. గత 32 సంవత్సరాలుగా పూరి గుడిసెలో నివాసం ఉంటూ పట్టెడన్నంతో పొట్టపోసుకుంటూ ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవనం సాగిస్తున్న ఇతను ఢిల్లీలోని ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. తండ్రి రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, తల్లి ఫిజిక్స్ ప్రొఫెసర్. వారసత్వంగా శ్రీమంతుల కుటుంబం కావడం వల్ల, పేరెంట్స్ ఉన్నతమైన విద్యావంతులు కావడం వలన అలోక్ సాగర్ క్రమశిక్షణకు మారుపేరుగా చదువులో చురుకుగా ఉండేవాడు. మంచి చదువు ఉంటే సమాజంలో ఎంత గౌరవ మర్యాదలు దొరుకుతాయో వాళ్ళ తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నాడు. కష్టపడి చదివి ఢిల్లీ ఐఐటిలో సీటు సాధించాడు. అక్కడ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని అమెరికా యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసి అక్కడే కొన్నాళ్ళు ఐటీ రంగంలో వేరువేరు కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. కానీ చేస్తున్న ఉద్యోగంలో ఏదో వెలితి కనిపించేది. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి తాను చదివిన అమెరికా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు. టీచింగ్ స్కిల్స్ మీద మంచి పట్టు ఉండడంతో పాటు చెబుతున్న సబ్జెక్టు చక్కగా విశ్లేషణ చేయడం అక్కడి విద్యార్థులకు బాగా నచ్చేది. అతి తక్కువ కాలంలో మంచి ప్రొఫెసర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలోక్ సాగర్ గారు అమెరికాలో ప్రొఫెసర్ గా ఉన్న టైంలో ఆర్బీఐ గవర్నర్ రంగనాథన్ గారు ఆ యూనివర్సిటీలో స్టూడెంట్ గా ఉన్నాడు. ఇద్దరు ఇండియన్స్ కావడంతో త్వరగా కలిసిపోయారు. అలోక్ సాగర్ తల్లిదండ్రుల పిలుపు మేరకు ఇండియా వచ్చి ఢిల్లీ ఐఐటిలో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు. సహజంగా సాధు స్వభావం కలిగిన అలోక్ సాగర్ గారు అక్కడి విద్యార్థుల క్రియేటివిటీని, ఐడియాలజీని, కొత్త ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ను ప్రోత్సహించడమే కాకుండా స్టూడెంట్స్ కు ఆర్థిక సాయం చేసేవాడు. ఇతని శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. మన దేశంలో ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, టాప్ బిజినెస్ కంపెనీల సిఇఓస్ గా ఉన్నారు. చాలా కాలం ఐఐటి ప్రొఫెసర్ గా సేవలందించి కాలానుగుణంగా మారుతున్న పాశ్చాత్య పోకడులు, సంస్కృతి పట్ల నెగిటివ్ అభిప్రాయం, అసౌకర్యం వంటి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు అతని మనసును తొలిచివేసేవి. అసలు మనిషి జీవితానికి సార్థకం ఏమిటి? ఎప్పుడు డబ్బు సంపాదించడం, ఆ డబ్బుతో స్వేచ్ఛగా జీవించడం, ఇది కాదు కదా. మనిషి జీవితం అంటే తోటి వారికి సహాయం చేయడం, నిరాడంబరంగా నిర్మలమైన మనసుతో దైవారాధన చేయడం వంటి విషయాలపై మక్కువ పెంచుకున్నాడు. సంపద ఉంటే మనిషి మనసును విషపూరితం చేస్తుంది. అలాంటి సంపద నాకు అవసరం లేదు అని కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులను అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇచ్చి మధ్యప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామం అయిన కొచ్చిమా అనే విలేజ్ కి చేరుకొని ఆ గ్రామంలో ఊరి చివర ఒక పాడుబడ్డ గుడిసెను నివాస స్థావరంగా ఏర్పాటు చేసుకున్నాడు. రోజు భిక్షాటన చేసుకునే పండు ముదసలి ఏ వేషధారణలో ఉంటాడో అదే వేషధారణలో అక్కడి గిరిజన ప్రజలకు దర్శనమిచ్చాడు. ఒక పాత సైకిల్ మీద ఆ గ్రామం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కలియ తిరుగుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ గ్రామానికి కరెంటు సౌకర్యం లేదు. రోడ్లు దీనావస్థలో ఉండటం, అక్కడి గిరిజన పిల్లలకు చదువు అనేది ఎప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అలాంటి దీనావస్థలో ఉన్న అక్కడి గిరిజన ప్రజలకు ఆధునిక సమాజంపై అవగాహన కల్పిస్తూ చదువుకుంటే జీవితం ఎలా మెరుగుపడుతుందో వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పేవాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా కొన్ని మొక్కలు నాటడం చేసేవాడు. దాదాపు 9 భాషల్లో ప్రావీణ్యం ఉన్న అలోక్ సాగర్ గారు తన వాక్చాతుర్య పటిమతో, తనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ఆ ఊరికి కరెంటు తెప్పించగలిగాడు. ఆ గిరిజన ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చే దేవుడయ్యాడు. కనీసం సంతకం పెట్టేంత చదువు ఉన్న సంతలో కూరగాయలు అమ్ముకొని సౌకర్యంగా బతకవచ్చు. సమాజంలో సంఘ విద్రోహ శక్తులను నిలువరించే శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవచ్చు అనేది అలోక్ సాగర్ గారి సిద్ధాంతం. ఎంతో పెద్ద చదువు, సంపద ఉండి కూడా సమాజ క్షేమాన్ని కాంక్షించి సర్వం త్యాగం చేసి తనను తాను సేవకుడిగా ప్రకటించుకోవడం అనేది నేటి సమాజంలో ఒక అత్యంత అరుదైన విషయం. ఇంత మహోన్నత మానవత్వం ఉన్న ఈ మహర్షిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.